ఈ ప్రభుత్వం భయపడుతోంది. నేను రైతుల్ని కలవడానికి ఇన్ని ఆంక్షల, రైతుల సమస్యలు ప్రస్తావించడం కూడా తప్పేనా? ఎక్కడా లేని విధంగా ఇన్ని ఆంక్షలు పెట్టడం దుర్మార్గం. కూటమి ప్రభుత్వంపై నిప్పులు జరిగిన వైఎస్ జగన్. కిలో మామిడి ₹2 మరి ఇంత దారుణమా? అలాగే రైతుల కట్టడికి పోలీసుల ముట్టడి. ఎందుకు ఈ నిర్బంధం, ఆంక్షలు? మహిళలు వృద్ధులపైన కూడా లాఠీ చార్జీ. తర్వాత అంతా ఇక తెలుగుదేశం పత్రికలు అంతా జగన్నాటకమే అంట. ఈనాడు వాళ్ళ హెడ్డింగ్, రైతుల బాధలు ఇవన్నీ పక్కకు పోయినాయి, అంతా జగన్నాటకం అంట. అన్నదాతలు నష్టపోతున్నారంటూ మామిడికాయలని జగన్ కాన్వాయ్ ముందు పోసారంట, అది జగన్నాటకం అంట. తోట యజమాని వాళ్ళంతా వైసీపీ అభిమానులు. రైతులు ర్యాంపునకు తెస్తున్న పండ్లను లాక్కున్న వైకాపా కార్యకర్తలంట. అసలు ఇదేంటి? అసలు సమస్యను వదిలేసి ఈ రకంగా రైతులను అవమానించేలాగా వాళ్ళేమో గవర్నమెంట్ వారేమో రైతుల మీద రౌడీ షీట్లు పెడతామని బెదిరించడం, పోలీసులు బెదిరించారని వార్తలు వచ్చాయి కదా. ఇంకా ఇది చూడండి, ఇంకొక తెలుగుదేశం పత్రిక బంగారుపాళ్యంలో దండుపాళ్యం అంట. రైతులను వచ్చిన వాళ్ళందరినీ దండుపాళ్యం బ్యాచ్తో పోలుస్తారా? రైతుల పరామర్శ పేరుతో అరాచకం. ఈ రకంగా రాస్తున్నారు. ఈ సమాజం ఎటుపోతుందో, మీడియా రంగం ఎటుపోతుందో అర్థం కాకుండా. ఇదేనా సుపరిపాలన? కొత్తగా ఒక్కరికైనా పింఛన్ ఇచ్చారా? ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? గ్యాస్ డబ్బులు ఎందుకు పడలేదు? నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదు అంటూ ఈ తొలి అడుగు కార్యక్రమం కింద తెలుగుదేశం వాళ్ళు తిరుగుతూ ఉంటే జనం ఏమో ప్రశ్నలు వేస్తున్నారట. మంచినీటి సమస్య ఎప్పుడు పరిష్కరిస్తారు? ఎమ్మెల్యే నిలదీసిన ప్రజలు సి బెనగల్ అనే చోట. రోడ్డేసి ఊళ్ళోకి రండి. టీడీపీ నాయకులను అడ్డుకున్న అన్నవరం గ్రామస్తులు ఈస్ట్ గోదావరిలో. అసలు మొత్తం రోడ్లన్నీ వేసేసినట్టు ప్రచారం చేశారు. ఇప్పుడేమో చూడబోతేనేమో చాలా చోట్ల రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయండి. భూసేకరణపై కూటమిలో భయం. రాజధానిలో మలివిడత భూసేకరణపై ఏం చేద్దాం? ప్రజా వ్యతిరేకతతో మంత్రివర్గంలో నిర్ణయం వాయిదా. వైఎస్ జగన్ పర్యటనలకు భారీగా ప్రజల రాకపోయినా చర్చ. అడ్డుకుంటున్న అంతమంది ఎలా వస్తున్నారని అసహనం. మంత్రులపై ముఖ్యమంత్రి చంద్రబాబు రొసరొసలు. ప్రజలను మేనేజ్ చేయలేని వారికి పదవులెందుకంటూ వార్నింగ్. ఇలాగైతే మార్చేస్తానని హెచ్చరిక. జగన్ పర్యటనలు వైసీపీ నేతల మాటలను వివాదం చేయాలని సూచన. జగన్ను సరిగ్గా ఎదుర్కోలేకపోతున్నారని చంద్రబాబు గారు మండిపడ్డారంట. అంతేగాని తమ వైపు లోపాలని వీటిని సరిదిద్దుకోవాలని ఎక్కడ చెప్పినట్టుగా కనపడటం లేదు. ఇక మిగతా వార్తలకు వెళ్తే వీళ్ళు కూడా మీ పనితీరు ఆశించినట్లు లేదు అని చంద్రబాబు గారు అన్నారట. ఇంకో తెలుగుదేశం పత్రిక కూడా రాసింది. మీకేం పట్టదా? చేసిన మంచిని చెప్పరా? దుష్ప్రచారం అడ్డుకోలేరా? మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం మంత్రులపైన. సో మరి ఏం మంచి చేశారో ఏంటో కానీ ఆ మంచి చెప్పలేక వాళ్ళు కింద మీద పడుతున్నట్టున్నారు. ఇక ఆ లిక్కర్ స్కామ్ని ఉందో లేదో తెలియని లిక్కర్ స్కామ్లో ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ని కూడా లాగుతున్నారంట. రజత్ భార్గవ్ గారి పేరు వచ్చిందని చెప్పి ఇంకోటి రాశారు. నేడు మెగా పీటీఎం 20 61,000 బడులు, జూనియర్ కాలేజీల్లో నిర్వహణ. మొత్తం 2.28 కోట్ల మంది పాల్గొంటారని అంచనా. పుట్టపర్తిలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, పాల్గొననున్న చంద్రబాబు, లోకేష్లు. చంద్రబాబు గారు ఈ వయసులో తిరుగుతున్నందుకు హర్షం వ్యక్తం చేయాలో, లేక రోజు ప్రతి చిన్నదానికి పెద్దానికి ఆయన హెలికాప్టర్ వేసుకుని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి. ఇక దీనికి వెళదాం. నిన్నే అనేక ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నట్టుగా కూడా నిన్న మొన్న మనం వార్తలు కూడా చూసాం. ఇక ఈ విద్యుత్ ఛార్జీలు మాత్రం బాదుడుగా ఉందని సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. ఒరిజినల్ బిల్ 1557 అయితే ఫిక్స్డ్ ఛార్జీలు 225 అంట, కస్టమర్ ఛార్జీలు 45 అంట, ఎలక్ట్రిసిటీ డ్యూటీ 200 అంట, సర్ఛార్జ్ 150 అంట. ఇక ట్రూ అప్ ఇవన్నీ కలిపి ₹2,340 వచ్చిందని ఒక ఆయన ఎవరో వాపోతూ సోషల్ మీడియాలో పెట్టారు.